హాయ్ ఫ్రెండ్స్, బలానిచ్చే బర్ఫీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. వీటిని చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్లో ఒక కప్పు నువ్వుపప్పుని చిన్న మంట మీద వేయించుకుంటూ ఉండాలి. చిన్న మంట మీదే మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది చిటపటలాడుతూ ఉండగా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్లో మనం మిక్సీలో ఆడుకున్న ఈ నువ్వుపప్పు పౌడర్ని వేసేసుకుని ఒక కప్పు నువ్వుపప్పుకి కప్పు బెల్లాన్ని వేసుకుని బెల్లం కరిగిన తర్వాత ఒక స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసేసుకుని నేను 2 స్పూన్ల పాలమీగడ వేస్తున్నాను. మీ దగ్గర పాలమీగడ అవైలబుల్గా లేకపోతే 2 స్పూన్ల కాచి చల్లార్చిన పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుండగా దీన్ని నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇది కొంచెం చల్లారుతూ ఉండగా మనం వేయించుకున్న పల్లీల్ని జీడిపప్పుని దీనిపైన వేసేసుకుని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత చాకుతో మన నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవడమే. ఈ విధంగా ఇలా తయారు చేసుకున్న దాన్ని రోజు టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి.